హలో అండి. హాయ్. వెల్కమ్ టు మమతా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ యు ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు మేమందరం అంటే నేను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి లంచ్కి అలా బయటికి వెళ్దామని అనుకున్నాము. సో మేమైతే మా ఫ్యామిలీ ఇలా స్టార్ట్ అయ్యాము. లంచ్ కంటే రెస్టారెంట్కి అనుకునేరు కాదండోయ్. మాకు దగ్గరలో ఉన్న ఒక పార్క్కి మాకు నచ్చిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకొని అలా స్టార్ట్ అయ్యాము. మనం పార్క్కి వెళ్ళే దారిలో ఉన్నాము. సో వీఆర్ ఆన్ ది వే టు ద పార్క్కి రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో లెట్స్ ఎంజాయ్ దిస్ షార్ట్ జర్నీ అండ్ వీఆర్ నియర్ టు ద పార్క్. చూస్తున్నారు కదా, పార్క్ అయితే వచ్చేసాము. సో ఇదండి మేము లంచ్ చేద్దామని అనుకున్న పార్క్. సో ఇక్కడికైతే వచ్చేసాము. మన కార్ని అలా పార్క్ చేసుకొని మనం తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ తీసుకొని పార్క్ లోపలికి వెళ్ళి చూద్దాం. వెళ్తున్నాం లోపలికి. అండ్ ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. చాలా బాగా ఆడుకుంటున్నారు అందరూ. సో ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు అన్ని పిల్లలు ఆడుకునేవి చాలా చాలా రకాలు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ మనం బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. బట్ బెలూన్స్, డెకరేషన్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనమే క్యారీ చేసుకోవాలి. ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారండి పార్క్లో. అండ్ ఇలా ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో కొన్ని రకాల రైడ్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా చిన్న ఏజ్ కిడ్స్ ఆడుకోవడానికి బాగా యూజ్ అవుతాయి, లైక్ స్మాల్ కిడ్స్. అండ్ ఇలా చూస్తే చాలా టైప్స్ ఆఫ్ స్వింగ్స్ ఉంటాయి. సో పిల్లలు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ. అండ్ కొంచెం ముందుకు వెళ్తే మనకి కొంచెం ఏజ్డ్ పిల్లలు ఆడుకోవడానికి స్లైడింగ్స్ అండ్ రోపింగ్ ఉంటాయి. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ స్లైడింగ్ చాలా ఉంటుంది ఇక్కడ. అండ్ పిల్లలు కూడా ఎక్కువగా పైకి ఎక్కడానికి ఇష్టపడతారు. సో ఇది సెడార్ పార్క్లోని పార్క్ అండి. అంటే ఈ ఏరియాని సెడార్ పార్క్ అంటారు. సో మేము సెడార్ పార్క్లోని పార్క్కి వచ్చాము. సో అండ్ ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా బాగా టేక్ కేర్ చేస్తారు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు. సో దే హ్యావ్ టు లుక్ అన్నమాట. అండ్ మీకు ఒకటి చూపిస్తాను రండి. ఇక్కడ జిప్ లైన్ అని బాగుంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు జిప్ లైన్ చేయడానికి. అదిగో అందరూ క్యూలో నిల్చుంటారు, వన్ ఆఫ్టర్ అదర్ అన్నమాట. సో ఒకరు ఎక్కేసి జిప్ లైన్ చేసిన తర్వాతే మళ్ళీ ఇంకొకరికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ జిప్ లైన్ని చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు. పెద్ద క్యూగా ఉంటారు. ఇదిగో చూడండి, అమ్మాయి ఎక్కేసింది, ఎలా వెళ్ళిపోతుందో. సో ఇలా వీళ్ళందరూ జిప్ లైన్ చేయడాన్ని చూసి మా పాప కూడా జిప్ లైన్ చేస్తానని చాలా మారం చేసింది. సో ఇంకా తప్పిది లేక తన్ని కూడా జిప్ లైన్ పైన కూర్చోబెట్టి కాసేపు ఆడిపించాను. అండ్ ఇలా ముందుకెళ్ళిపోయి వెనక్కి కంప్లీట్గా రాదు, కొంచెం పుష్ చేయాలి. సో చేయడానికి చాలా ఇష్టమైంది కాబట్టి అండ్ వెనక్కి పుష్ చేసి దింపడానికి చాలా ట్రై చేశాను. బట్ రావడానికి చాలా మారం చేసింది. అండ్ వెనకాల చాలామంది పిల్లలు వెయిట్ చేస్తున్నారు జిప్ లైన్ చేయడానికి. అప్పటికే లంచ్ టైం అయిపోయింది. సో ఇదండి ఇవాట్ల మేము తీసుకొచ్చిన అండ్ మా ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్స్. ఫుడ్ మాత్రం చాలా యమ్మీగా ఉంది. అందరూ చాలా కష్టపడి ఓపికగా చాలా బాగా చేశారు. అండ్ ఇంకా మేమందరం పిల్లలకి ఫుడ్ పెట్టేసి ఇంకా మేము కూడా 1 by 1 ఫుడ్ పెట్టేసుకున్నాము కంప్లీట్గా. అండ్ ఫుడ్ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. తీసుకెళ్ళిన కొన్ని ఐటమ్స్ చక్కగా అన్నీ తినేసాము. అండ్ ఇలా కూర్చొని ముచ్చట్లు పెడుతూ అండ్ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఇలా మా లంచ్ని అయితే ఫినిష్ చేసాము. ఇంకా లంచ్ చేశాక అందరం ఇలా చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాసేపు కాలక్షేపం చేసాము. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఏం చేయాలి అని మీద చాలా దీర్ఘమైన చర్చలు నడిచాయి. సో ఇలా కూర్చొని చక్కగా ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత దెన్ వి వాక్డ్ ఇన్ టు ద పార్క్. పదండి అలా పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేసొద్దాం. మంచిగా వాకింగ్ చేస్తూ చల్లటి గాలిలో మంచిగా మధ్యాహ్నం సమయంలో కాసేపు అలా ప్రకృతిలో తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అండ్
ఇలా చెట్ల మధ్యలో మనం కూర్చొని టైం స్పెండ్ చేయడానికి ఇలా ఫెసిలిటీస్ ఉంటాయి. మంచిగా చల్లగాలిలో చెట్ల మధ్యలో కూర్చొని మంచి మ్యూజిక్ పెట్టుకొని ఒక పాట వింటే ఎంత బాగుంటుంది. వెంటనే నిద్ర వచ్చేస్తుంది కదా. సో అలా నడుస్తూ ముందుకెళ్తున్నాము. అండ్ చూసారా ఎండ ఎంత బాగా కొడుతుందో. అండ్ ముందు చూసారో లేదో చాలా పెద్ద పార్క్ అండి. ఇక్కడ ఎక్కువగా పిల్లలు ఆడుకోవడానికి ఇష్టపడతారు. మనం ముందుగా ప్లాన్ చేసుకొని అవుట్డోర్ గేమ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అక్కడ చూడండి కైట్స్ ఎగరేస్తున్నారు. కైట్స్ అంటే మన దగ్గరే సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇక్కడ ఏమీ ఉండవు. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది పార్క్లో. పిల్లలతో టైం స్పెండ్ చేయడం, అలా ఫ్యామిలీస్ అందరూ కలిసి చక్కగా టైం స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది. అండ్ పార్క్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీతో చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, మంచి మధ్యాహ్నం టైంలో అలా చూడండి ఒక లేక్ కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ లేక్ కూడా ఎంత పెద్దగా బాగుందో. అండ్ పదండి దగ్గరికి వెళ్ళి చూద్దాం లేక్ దగ్గరికి. ఇక్కడ లేక్లో బోటింగ్ అండ్ ఫిషింగ్ కూడా చేస్తారండి. చాలా బాగుంటుంది. అండ్ చక్కగా ఎండ పడుతుంటే వాటర్ కూడా ఎలా ఉన్నాయో చూడ్డానికి మెరుస్తూ చాలా అందంగా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, పిల్లలు వాటర్ దగ్గర టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ. మంచిగా వాటర్లో అలా సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఎంత బాగుందో కదా చూడడానికి. అండ్ ఇంత అందమైన ప్లేస్కి వచ్చాక మనం ఊరికే వెళ్తామా ఫొటోస్ దిగకుండా? సో అలా కొన్ని ఫొటోస్ తీసుకొని మేము కూడా చాలా ఫొటోస్ దిగాము. ఇక్కడ చూపిస్తాను. మంచిగా ఎండ పడుతుంటే ఎంత బాగా మెరుస్తున్నాయో వాటర్ కూడా. చాలా చక్కగా ఉంది చూడ్డానికి. అండ్ మా ఫొటోస్ మేమైతే ఇలా గ్రూప్గా ఫ్రెండ్స్ అందరం కలిసి అండ్ విత్ ఫ్యామిలీస్ ఇలా అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము. పిల్లలు మాత్రం లేరండి, వాళ్ళు అక్కడే రైడ్స్ దగ్గరే ఆడుకుంటూ ఉండిపోయారు. అండ్ ఇలా ఫోటోలు దిగేసి మళ్ళీ ఇంకొక కొంచెం దూరం నడవడానికి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇంత మంచి ప్లేస్ని వదలాలంటే వదిలేయలేం కదా, కొంచెం మెల్లిగానే వెళ్తూ ఉన్నాము. ఇలా గడిపామండి ఇక్కడ లేక్ దగ్గర. చాలా బాగుంది. సో అలా నడుస్తూ ముందుకు వెళ్తున్నాము. అండ్ పిల్లలైతే రన్నింగ్ చేస్తూ స్లైడింగ్ చేస్తూ చాలా బాగా గడిపారు. మేము అలా వెళ్తూ దారిలో ఊరికే ఉన్నాం కదా, కొన్ని సాంగ్స్కి ఇలా రీల్స్ ట్రై చేసాము. అంత బాగా చేయకపోయినా పర్వాలేదు, కొంచెం పర్లేదండి, ఏదో అలా ట్రై చేసాము. చిన్న సాంగ్స్, చిన్న మ్యూజికల్ బిట్స్కి అండ్ ఈ మధ్య ట్రెండింగ్ సాంగ్స్కి కొన్ని అలా రీల్స్ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ట్రై చేసాము. అంత బాగా చేయలేకపోయినా ఏదో మాకు తోచినట్టుగా చేసాము. చాలా ట్రై చేసాము, బట్ అంత గొప్పగా రాలేదు. బట్ ఏదో ట్రై చేసాము. అండ్ ఇలా ఒకరోజు ప్రకృతిలో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ డే బ్యూటిఫుల్.